వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కేటీఆర్ పై కాళేశ్వరం విచారణ, కేటీఆర్ పై ఫార్ములా 1 రేస్ ఎంక్వైరీ. గులాబీ లీడర్లే టార్గెట్ గా నోటీసులు ఇస్తోంది రేవంత్ సర్కార్. ఈ ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్ కు మళ్లీ తాకీదులిచ్చింది. రేపే విచారణకు రావాలంటూ ఆగమేఘాల మీద కబురు పంపింది. విదేశీ పర్యటన తర్వాత ఎంక్వైరీకి వస్తానని స్పష్టం చేశారు కేటీఆర్. చట్టం తన పని తాను చేస్తోందని చెప్పుకొచ్చారు హస్తం లీడర్లు. రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారంటూ కారు నేతలు కంగారు పడుతున్నారు. అయితే అవినీతి మరకలు చేతులకు కనిపిస్తున్నా కమలం మౌనరాగం వీడటం లేదు. సాక్ష్యాధారాలున్నా దర్యాప్తు సంస్థలు ఢిల్లీ దాటి రావటం లేదు. దీంతో ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కుమ్మక్కు రాజకీయాలు ఎవరివి? కక్షపూరిత పాలన చేస్తోంది ఎవరు? నోటీస్ వార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్న తరుణంలో తెలంగాణ రాజకీయం మండే కొలిమిలా రగిలిపోతోంది. పవర్లోకి వచ్చి ఏడాదిన్నర కావడంతో రేవంత్ సర్కార్ దూకుడు ప్రదర్శించాలనుకుంది. అయితే విపక్షాలు బలంగా ఉండటంతో కాంగ్రెస్ నేతలు అనుకున్నట్టుగా పాలన ముందుకు సాగటం లేదు. క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది తెలంగాణ ప్రభుత్వం. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా పరిస్థితి మారింది. తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే విపక్షాలు ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తుంటే, ఎన్నికలప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని పట్టుబడుతున్నాయి విపక్షాలు. ఎక్కడికక్కడ పాలకులను నిలదీస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు కంట్లో నలుసుగా మారిపోయారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ కు స్కెచ్ వేశారు ప్రభుత్వ పెద్దలు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు గులాబీ కార్యకర్తల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఓవైపు కవిత ఎపిసోడ్, మరోవైపు కేటీఆర్ అంశం చుట్టూ రాజకీయం నడిపించేలా పక్కాగా ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. అన్నా చెల్లెళ్ల రాజకీయాలు తెలంగాణ ముఖ చిత్రంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. అయితే ఆగమేఘాల మీద రేపే విచారణకు హాజరు కావాలనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ కి ఇచ్చిన నోటీసులు కక్షపూరితం అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కవితలు మండిపడ్డారు. చిల్లర్ రాజకీయాలు మానుకోవాలంటూ సీఎం రేవంత్ కు సూచించారు. విదేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో హుటాహుటిన విచారణ జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫార్ములా 1 కేసులో జనవరి 3న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. జనవరి 6వ తారీఖు ఆయన విచారణకు హాజరయ్యారు. ఎప్పుడు ఎంక్వైరీకి రమ్మన్నా హాజరవుతానని తెలిపారు కేటీఆర్. 7 గంటల పాటు సాగిన విచారణలో 82 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇదే కేసులో ఈడీ విచారణ సైతం ఎదుర్కొన్నారు. జనవరి 16న 8 గంటల పాటు సాగిన విచారణలో 40 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కేటీఆర్. తాజాగా మరోసారి ఎంక్వైరీకి ఏసీబీ ఆదేశాలు ఇవ్వడంతో గులాబీ దండు మండిపడుతోంది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్ నేతల అవినీతి మరకలు కంటికి కనిపిస్తున్నా ఎందుకు కేంద్రం మౌనంగా ఉందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనంటూ విమర్శలు సంధిస్తున్నారు. నోటీస్ వార్పై ఇవాల్టి డిబేట్